తెలంగాణ పాలిటిక్స్ కాళేశ్వరం చుట్టూ తిరుగుతున్నాయి. కాళేశ్వరం వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ సవాళ్లు విసురుతుంటే గులాబీ పార్టీ కూడా అదే రేంజ్ లో కాంగ్రెస్ కు కౌంటర్ ఇస్తుంది. ఇటు బీజేపీ సైతం రెండు పార్టీలను టార్గెట్ చేస్తుంది. దీంతో మూడు పార్టీలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రధాన రాజకీయ అస్త్రంగా మారింది. కాళేశ్వరం తెలంగాణకు తలమానికమని బీఆర్ఎస్ అంటుంటే అవినీతి కోసమే ప్రాజెక్టు కట్టారని కాంగ్రెస్ అంటుంది. ప్రాజెక్టు కుంగుబాటుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, నాసిరకం పనులే కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ఆరోపణలకు గట్టిగా కౌంటర్ ఇస్తుంది. ఎన్డీఎస్ఏ ఒకటి చెబితే కాంగ్రెస్ మరొకటి చెబుతూ రైతులను నట్టేట ముంచుతుందంటూ ఆరోపిస్తుంది బీఆర్ఎస్. ఇక బీజేపీ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఈ రెండు పార్టీలు ఒక్కటే అంటూ ఘాటుగా స్పందిస్తుంది. కాళేశ్వరం కాదని డ్రామేశ్వరం బీజేపీ ఆరోపిస్తుంది. బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కేసీఆర్ తన మెదడును రంగరించి అహంతో ఇసుక మీద మేడిగడ్డ బ్యారేజ్ కట్టారని, అది కాస్త ఏడాదిన్నరకే కుంగిపోయిందంటూ మండిపడ్డారు. తప్పులన్నీ తామే చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారంటూ ధ్వజమెత్తారు. నిపుణుల కమిటీ నివేదికల ప్రకారమే తమ ప్రభుత్వం కాళేశ్వరంపై ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టవద్దని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ హెచ్చరించినా కేసీఆర్ వినలేదన్నారు. ఈ కాళేశ్వరం రచ్చ కేటీఆర్ కన్నపల్లి పంప్ హౌస్ టూర్తో మొదలైంది. ఎల్నినో ముసురుకుంటున్న వేళ కాళేశ్వరమే దిక్కు అనే నినాదాన్ని ఎత్తుకుంది బీఆర్ఎస్. కక్షపూరితంగానే ప్రాజెక్టును పక్కకు పెట్టారంటూ ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే కేటీఆర్ నిన్న కన్నేపల్లి పంప్ హౌస్ ను సందర్శించారు. అదే సమయంలో మంత్రి ఉత్తమ్ బీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు వల్లనే గోదావరి వరద నీటిని ఎత్తిపోయడం లేదంటూ విమర్శించారు. 1,00,000 కోట్లను గోదావరిలో పోశారంటూ అదే కామెంట్ ను మరోసారి ఘాటుగా చేశారు. అయితే కేటీఆర్ తన కన్నేపల్లి టూర్లో కాంగ్రెస్ కు సవాల్ విసిరారు. వారం రోజుల ప్రాజెక్టును తమకు అప్పగిస్తే తెలంగాణ అంతా నీరు పారిస్తామన్నారు. ఇదే డైలాగ్ ఇప్పుడు కాళేశ్వరం కాకను కంటిన్యూ చేస్తుంది. ఈ డైలాగ్ పై ఘాటుగా స్పందించిన సీఎం అప్పగించడానికి తమకు ఇబ్బంది లేదని, అప్పగిస్తే ఏం చేస్తారో ముందు చెప్తే అప్పగిస్తామని కండిషన్ పెట్టారు. ఇప్పుడు ఈ ఫైట్ ఇంకెంత దూరం వెళ్తుందన్న ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వార్ నడిస్తే ఇప్పుడు ఇందులోకి బీజేపీ కూడా ఎంట్రీ ఇచ్చింది. రెండు పార్టీలు కలిసి కాళేశ్వరంను డ్రామేశ్వరంగా మార్చాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సెటైర్ వేశారు. మరోవైపు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాత్రం ప్రాజెక్టును మరమ్మత్తు చేసి నీళ్లు విడుదల చేయాలన్నారు. ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన కల్వకుంట్ల కుటుంబం అధికారం పేరుతో ఆర్థిక నేరానికి పాల్పడిందంటూ విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. కాంట్రాక్టర్ల నుంచి కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మార్చారని ఆరోపించారు. కేసీఆర్, హరీష్ రావు ఇంజనీర్లు కాదని మ్యానిపులేటర్లంటూ విమర్శించారు. వీళ్ళు మారేటోళ్ళు కాదు, వీళ్ళు ముసుగు తోడుకొని ఉంటారు. తెలంగాణ ఉద్యమంలో ముసుగు తోడుకొని మభ్యపెట్టి మోసం చేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. వచ్చిన కాడి నుంచి దోపిడీకే ప్రాధాన్యత ఇచ్చిండ్రు. ఏ రోజు కూడా తెలంగాణ ఇంట్రెస్ట్లో పని చేయలే. నేను ఎందుకు అథారిటేటివ్గా చెప్తున్నా అంటే, ఉద్యమంలో తెలంగాణ ఇంట్రెస్ట్లో ఉద్యమం చేసిన వాళ్ళు ఒక్కరిని కూడా కేసీఆర్కి ఈ పక్కన కానీ ఆ పక్కన కానీ ఉండనియలే. వాళ్ళకి ఇంటిగ్రిటీ లేదా? ఎప్పుడు చెప్తే అప్పుడు చంద్రశేఖరరావు లెటర్ రాస్తే శాసనసభ పిలిచి చర్చ చేద్దాం, వాస్తవాలు అన్నీ మాట్లాడదాం. మాట్లాడినాక ఒకవేళ అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారికి ఎందుకు వాళ్ళు చంద్రశేఖరరావు గారు కన్విన్స్ చేసిందంటే 100% చంద్రశేఖరరావు గారికి అప్పచెప్తాం. మొత్తం 3కి 3 అప్పచెప్తాం. రాబోయే 3 ఏళ్ళు అప్పచెప్తాం. ఏం చేస్తాడు శని? వారం రోజులు కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎల్ఎన్టీని లేకపోతే మిగతా వాళ్ళని కాంట్రాక్టర్లను తీసేసి హోల్సేల్గా మేజర్ కాంట్రాక్టర్ కింద ఈయనని ఇచ్చేసి ఈయన కింద వాళ్ళందరిని అపాయింట్ చేసి మొత్తం ఆయనకే అప్పచెప్తాం. ఇప్పుడు నిజంగానే చంద్రశేఖరరావు గారి వాదనలో బలం ఉంటే, చంద్రశేఖరరావు గారు ఏ తప్పు పాల్పడకపోతే, ప్రమాదం జరిగితే చంద్రశేఖరరావు గారు సభ ఎప్పుడు కోరుకుంటే అప్పుడు
నేను పర్సనల్గా స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసి సభ పెడతా. వారు కోరుకున్న రోజులు వారు కోరుకున్న రోజు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తాం, శాసన మండలి సమావేశాలు ఏర్పాటు చేస్తాం. చంద్రశేఖరరావు గారికి ప్రత్యేక అనుమతి ఇస్తాం మండలికి. వారు పోయి అక్కడ ఉండి మండలి ఉండే సభ్యులను కూడా, లేకపోతే జాయింట్ సెషన్ పెడతాం ఒకటేసారి. స్పీకర్ గారిని కౌన్సిల్ చైర్మన్ రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలను జాయింట్ సెషన్ పెట్టి ఈ ప్రాజెక్టు మీద కూలంకషంగా చర్చ చేద్దాం వన్స్ ఫర్ ఆల్. నిజంగానే మా అనుభవంలో ఏమైనా మేము తీసుకునే నిర్ణయాల ఆలస్యం ఉంటే వారిని కన్విన్స్ చేయమని. ఓన్లీ కాళేశ్వరం కార్పొరేషన్ అప్పు ఓన్లీ 1 ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 అంటే ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 12 నెలలల్లా మన ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టు మీద చంద్రశేఖరరావు గారు తెచ్చిన 97,000 కోట్ల పైచీలకు అప్పుకు 33,574.11 కోట్ల రూపాయలు అప్పు చెల్లించినవా. చుక్క నీరు తాగకుండా, చుక్క నీరు తీసుకోకుండా, రైతుకు అనా పైసా ప్రయోజనం లేకుండా ప్రజల సొమ్ము ఆయన చేసిన అప్పులకు తప్పులకు ఒకే ఒక్క ప్రాజెక్టు మీద ఇంత సొమ్ము చెల్లించినాం. ఇక అంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టుపై మాటల తూటాలు పేలాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్మాణ లోపాలతో ప్రాజెక్టును భ్రష్టు పట్టించిందంటూ ఆరోపించారు. ప్రస్తుతం బ్యారేజీల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. అటు కాంగ్రెస్ వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. రైతులకు నీళ్లు ఇవ్వకుండా బీఆర్ఎస్ ను బద్నాం చేస్తున్నారంటూ మండిపడ్డారు. మేడిగడ్డ దగ్గర నీళ్లున్న రైతులకు ఇవ్వకుండా సీఎం రేవంత్ ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆరోపించారు. ఒకవేళ నీళ్లు ఇవ్వాల్సి వస్తే యూరియా బోనస్ ఇవ్వాల్సి ఉంటుందని, అందుకే పంపులు ఆన్ చేయడం లేదంటూ విమర్శించారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖని, ఇరిగేషన్ ప్రాజెక్టులని సర్వనాశనం చేసింది. టోటల్ కొలాప్స్ తీసుకొచ్చారు. వాళ్ళు ఏది ముడితే అది నాశనం అయిపోయింది. మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని తాకట్టు పెట్టి, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకొచ్చి, హై ఇంట్రెస్ట్ షార్ట్ టెన్యూర్ లోన్స్ తీసుకొచ్చి వాళ్ళ కక్కుర్తికో మరి వాళ్ళ లాభాపేక్షకో, వ్యక్తిగత లాభాపేక్షకో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టింది తప్పితే తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజల కోసం మేలు చేయడానికి మాత్రం ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టలేదు. కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత, తెలంగాణలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ తీరుగా వడ్లు వండినాయి, ఏ తీరుగా సాగు విస్తీర్ణం పెరిగింది నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకంటే మోసటోనికి తెలుస్తుంది కష్టం, బస్తాలు మోస్తే తెలుస్తుంది కష్టం తప్ప డైలాగులతోని, పంచ్ డైలాగులతోని ఏమి కాదు. మీరేమో కేసీఆర్ సార్ వచ్చినాక బస్తాలకు బస్తాలు, పుట్లకు పుట్లు వడ్లు మీరు మోసిండ్రు. మరి రాష్ట్రంలో ప్రజలకు బువ్వ పెట్టే విధంగా, దేశంలో ప్రజలకు బువ్వ పెట్టే విధంగా అటు రైతన్న కష్టపడితే మరి మోసి 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 మీ ఈపులో కాయలు కాసిన పరిస్థితి. మీరేమో బస్తాలు మోసి, వడ్ల బస్తాలు మోసి, బియ్యం బస్తాలు మోసి మీరు కష్టపడ్డారు. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన కూడా కష్టపడుతున్నాడు. ఏం సంచులు మోస్తున్నాడో నాకంటే బాగా మీకే ఎరక. ఏం సంచులు మోస్తున్నాడో, యాడికి మోస్తున్నాడో మీకే ఎరక. ఆయన పాపం మోసి మోసి కష్టపడుతున్నాడు. ఆయన కూడా బస్తాలు మోసి మోసి ఢిల్లీలో ఉన్న పెద్దల కోసం పైసల సంచులు మోసి మోసి అవస్థ పడుతున్నాడు, ఆగమైతున్నాడు. ఆయన ఆగమైతే అయ్యిండు, కానీ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నాడు. 1.81 lakh crores 10 ఏళ్లలో బారో చేయడం కానీ, ట్యాక్స్ పేయర్స్ పని కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 1.81 lakh crores. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇంతగానో ఖర్చు పెట్టలే. అండ్ దాని కింద వాళ్ళు చూపెట్టడానికి ఏముంది? కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు, ఒక్క ఎకరం ఇవ్వలేని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఒక్క ఎకరం ఇవ్వని సీతారామ ప్రాజెక్టు, పూర్తిగాని దేవాదుల ప్రాజెక్టు, పూర్తిగాని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ అన్ని అసంపూర్తిగా వదిలేశారు. అంటే 181,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. నామ మాత్రం ఆయకట్టే రావడం జరిగింది.
మరి శాఖ నిర్వహణ కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా ఆ 10 ఏళ్ల పాటు జరిగింది. నీకు మా మీద కోపం ఉంటే కేసులు పెట్టుకో, నీకు మా మీద కోపం ఉంటే ఏమన్నా చేసుకో, కానీ మా మీద కోపం రైతుల మీద తీయకు. ఇగో పంపు దగ్గర, కన్నెపల్లి పంపు దగ్గర 1,00,000 క్యూసెక్కులు కిందికి పోతున్నాయి. ఆడ నువ్వు చేయాల్సిందల్లా 2 పంపులు చాలు చేస్తే చాలు, మొత్తం రాష్ట్రం అంతా సుభిక్షంగా అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల. దయచేసి ఆ పని చెయ్యు అంటే చేస్తలేడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ముఖ్యమంత్రి గారికి ఆయనకు తెలుసు, నీళ్ళు ఇచ్చినావనుకో యూరియా ఇయ్యాలి, మరి యూరియా ఇస్తే పంట వండుతుంది, పంట వండితే మరి మళ్ళీ పంటలు కొనాలి, పంట కొంటే మద్దతు ధర ఇయ్యాలి, మద్దతు ధర ఇస్తే మళ్ళా బోనస్ ఇయ్యాలి. ఇక సప్పుడేక ఈ లొల్లెంత ఎందుకు, నీళ్లు లేకపోతే ఏ లొల్లి లేదన్నట్టు ఇవాళ నీళ్లు ఉండి కూడా పంటలను ఎండబెడుతున్నాడు, రైతులను ఇవాళ తొక్కుతున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తమ పార్టీపై కక్షతోనే రైతులను కాంగ్రెస్ మోసం చేస్తుందన్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రులు. రైతులకు నీళ్లు ఇవ్వకుండా రేవంత్ సర్కార్ ఆటలాడుతుందంటూ బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. మా కేసీఆర్ చేతికి అప్పచెప్పండి, వారం రోజుల్లోనే మొత్తం తెలంగాణ మూలకు నీళ్ళు తీసుకుపోయి చూపిస్తాము అని చెప్పాను. ఇవ్వండి, మాకు అప్పచెప్పండి, మీ చేత కాకపోతే. వారం అంటే వారంలో చేసి చూపిస్తాం. మేము దీని మీద మాట్లాడమంటున్నాం. లేదు అని అంటే నువ్వు చెప్తుంది, ఉత్తమ్ చెప్తుంది నిజమైతే ఏదో ప్రాజెక్టు ఏదో కొట్టుకుపోతుంది, ఏదో అవుతుంది అని, దానికి మేము బాధ్యత వహిస్తాం. బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వానికి ఏం రాసేయాలో రాసిస్తాడు కేసీఆర్, మీకు అండర్టేకింగ్ రాసిస్తాడు. ఏ చిన్న బ్యారేజ్కి ప్రమాదం జరిగినా ఇవాళ పంపులు ఆన్ చేస్తే దానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. కేసీఆర్ బాధ్యుడు అవుతాడు, కేటీఆర్ బాధ్యుడు అవుతాడు. మేము బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం. ఇందులో నిన్న మేము పోయినప్పుడు సుమారు 1,00,000 క్యూసెక్స్ నీళ్ళు పోయినాయి. కన్నెపల్లి పంప్ హౌస్కు నీళ్ళు వస్తున్నాయి. మీరు ఆన్ చేయమంటే ఇంతవరకు దాని మీద అవగాహన లేదు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటారంటే బ్యారేజ్ కూలిపోయింది కదా, దీనికి సంబంధం, దానికి సంబంధం లేదని చెప్పుకుంటూ ఎన్డీఎస్ఏ ఎక్కడ కూడా సుందిళ్లను అన్నారంను నింపద్దని చెప్పి ఎక్కడ చెప్పలేదు. చెప్తే మీకు ప్రూవ్ చేయండి మీకు. సో ఇదంతా ఒకవైపు. ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం, ఎల్లంపల్లిలో నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఎల్లంపల్లిలో ఇప్పుడు 8 నుంచి 9 టీఎంసీ నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఆన్ చేయండి ఎమ్మెల్యే ఎల్లంపల్లి నుంచి, ఎల్లంపల్లి చెత్తేయండి. ఇప్పుడు ఈ అన్నారం సుందిల నిలుపుదలనే ఒకటి 10 టీఎంసీలు, ఒకటి 8 టీఎంసీలు. 2 నువ్వు అన్నట్టు దురదృష్టవశాత్తు జరిగినా ఇవాళ పోతానే. ఇంత జగదీష్ రెడ్డి గారు చెప్పారు 1,00,000 క్యూసెక్లు ఇవాళ పోతానే. అన్ని నీళ్ళ సగం నీళ్ళు కూడా కాదు, సగం ఏంది 10% కూడా కాదు. ఏం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు పత్రికా విలేకరుల ముందు ఈ మాటలు అంటే ఎవరిని భయపెట్టిస్తాం అనుకుంటాను? ఇటు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారం సుందిల్లా ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నారం సుందిల్లా మోటార్లు పర్ఫెక్ట్ గా ఉన్నాయని, వాటితో నీళ్లను లిఫ్ట్ చేయవచ్చని చెప్పారు. కన్నెపల్లి లిఫ్ట్ ఆన్ చేసి నీళ్లిస్తే హైదరాబాద్కు మంచినీరు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఒక కన్నెపల్లి పంప్ హౌజులు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి తక్షణమే లిఫ్ట్ చేసి కొంత నీళ్లు పంపు చేస్తే హైదరాబాద్కి అక్కడికి వచ్చే ఆస్కారం ఉంటుంది. కొంత గొడ్డు గోదకు నీళ్ళు అక్కడికి వచ్చే ఆస్కారం అయితే తప్పకుండా ఉంటుంది. ఇవాళ వాళ్ళని చూస్తున్నా నేను, ఇరిగేషన్ మినిస్టర్ గారిని, తర్వాత టీఆర్ఎస్ వాళ్ళని చూస్తా ఉన్నా. విమర్శలు కాదు ఇప్పుడు కావాల్సి. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిన మాట వాస్తవం, ఆ డ్యాములో ఆ బ్యారాజ్లో నీళ్లు ఆగని మాట వాస్తవం. కానీ దానికి ఒక సిస్టమ్ ఏంటంటే వచ్చేటువంటి గోదావరి నీళ్లు ఈ పంప్ హౌస్లకు వచ్చే పోతాయి. 50,000 క్యూసెక్లు వచ్చినా కూడా పంప్ హౌస్లకు వస్తాయి. అక్కడ దాని పంపింగ్ కెపాసిటీ ఇప్పుడు ఇన్స్టాలేషన్ ప్రకారంగా 2 టీఎంసీ లేదు కాబట్టి 2 టీఎంసీ అంటే 25,000 క్యూసెక్లు నీళ్ళు వస్తే ఆ 2 పంప్ హౌస్లు పనిచేస్తాయి. కాబట్టి ఎందుకు ఆ పంపులు ఆపరేట్ చేసి నీళ్ళు ఇచ్చుకోవచ్చు కదా. తెలంగాణ పాలిటిక్స్ కాళేశ్వరం చుట్టూ తిరుగుతున్నాయి. కాళేశ్వరం వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ సవాల్ విసురుతుంటే గులాబీ పార్టీ కూడా అదే రేంజ్ లో కాంగ్రెస్ కు కౌంటర్ ఇస్తుంది. ఇటు బీజేపీ సైతం 2 పార్టీలను టార్గెట్ చేస్తుంది. దీంతో 3 పార్టీలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రధాన రాజకీయ అస్త్రంగా మారింది. కాళేశ్వరం తెలంగాణకు తలమానికమని బీఆర్ఎస్ అంటుంటే అవినీతి కోసమే ప్రాజెక్టు కట్టారని కాంగ్రెస్ అంటుంది. ప్రాజెక్టు కుంగుబాటుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, నాసిరకం పనులే కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ఆరోపణలకు గట్టిగా కౌంటర్ ఇస్తుంది. ఎన్డీఎస్ఏ ఒకటి చెబితే కాంగ్రెస్ మరొకటి చెబుతూ రైతులను నట్టేట ముంచుతుందంటూ ఆరోపిస్తుంది.
ఇక బీజేపీ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఈ రెండు పార్టీలు ఒక్కటే అంటూ ఘాటుగా స్పందిస్తుంది. కాళేశ్వరం కాదని డ్రామేశ్వరం అని బీజేపీ ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కేసీఆర్ తన మెదడును రంగరించి అహంతో ఇసుక మీద మేడిగడ్డ బ్యారేజ్ కట్టారని, అది కాస్త ఏడాదిన్నరకే కుంగిపోయిందంటూ మండిపడ్డారు. తప్పులన్నీ తామే చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారంటూ ధ్వజమెత్తారు. నిపుణుల కమిటీ నివేదికల ప్రకారమే తమ ప్రభుత్వం కాళేశ్వరంపై ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టవద్దని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ హెచ్చరించినా కేసీఆర్ వినలేదన్నారు. ఈ కాళేశ్వరం రచ్చ కేటీఆర్ కన్నేపల్లి పంప్ హౌస్ టూర్తో మొదలైంది. ఎల్నినో ముసురుకుంటున్న వేళ కాళేశ్వరమే దిక్కు అనే నినాదాన్ని ఎత్తుకుంది బీఆర్ఎస్. కక్షపూరితంగానే ప్రాజెక్టును పక్కకు పెట్టారంటూ ఆరోపిస్తుంది. ఇక ఈ క్రమంలోనే కేటీఆర్ నిన్న కన్నేపల్లి పంప్ హౌస్ ను సందర్శించారు. ఇక అదే సమయంలో మంత్రి ఉత్తమ్ బీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు వల్లనే గోదావరి వరద నీటిని ఎత్తిపోయడం లేదంటూ విమర్శించారు. 1,00,000 కోట్లను గోదావరిలో పోశారంటూ అదే కామెంట్ ను మరోసారి ఘాటుగా చేశారు. అయితే కేటీఆర్ తన కన్నేపల్లి టూర్లో కాంగ్రెస్ కు సవాల్ విసిరారు. వారం రోజులు ప్రాజెక్టును తమకు అప్పగిస్తే తెలంగాణ అంతా నీరు పారిస్తామన్నారు. ఇదే డైలాగ్ ఇప్పుడు కాళేశ్వరం కాకను కంటిన్యూ చేస్తుంది. ఈ డైలాగ్ పై ఘాటుగా స్పందించిన సీఎం అప్పగించడానికి తమకు ఇబ్బంది లేదని, అప్పగిస్తే ఏం చేస్తారో ముందు చెప్తే అప్పగిస్తామని కండిషన్ పెట్టారు. ఇప్పుడు ఈ ఫైట్ ఇంకెంత దూరం వెళ్తుందన్న ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వార్ నడిస్తే ఇప్పుడు ఇందులోకి బీజేపీ కూడా ఎంట్రీ ఇచ్చింది. రెండు పార్టీలు కలిసి కాళేశ్వరంను డ్రామేశ్వరంగా మార్చాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సెటైర్ వేశారు. మరోవైపు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాత్రం ప్రాజెక్టును మరమ్మతులు చేసి నీళ్లు విడుదల చేయాలన్నారు.